హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో తిరునాళ్ళ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదైతే శివరాత్రి అయిపోయిన తర్వాత 5 డేస్కి అయితే వెళ్ళాము. అప్పుడైతే తీసింది వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజు సాయంత్రం అయితే తోట దగ్గరికి అయితే వెళ్ళాము. అమ్మ వాళ్ళు మిరపకాయలు అయితే కోస్తున్నారు. కొంచెం సేపు అలా వెళ్ళి వచ్చి ఈవినింగ్ నుంచి తిరునాళ్ళకి అయితే బయలుదేరాము. అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో గోవాడలో శివరాత్రికి తిరునాళ్ళు అయితే చేస్తారండి. వారం రోజులు చేస్తారు. చాలా బాగుంటుంది. మేమైతే శివరాత్రి రోజు తీద్దాం అనుకున్నాం, కానీ శివరాత్రికి నాన్నస్వామి వాళ్ళతో అనుకోకుండా శ్రీశైలం అయితే వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి శివరాత్రి నెక్స్ట్ డే అయితే అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అలానే జర్నీ చేసి వచ్చాం కదండి, నిద్రలేక ఇంకా ఆ రోజు అయితే వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు కూడా శివరాత్రికి సెకండ్ డే అయితే వెళ్తామండి. ఫస్ట్ డే అయితే అసలు ఖాళీ ఉండదు. వెళ్ళినా కానీ చాలా రష్గా అయితే ఉంటుందండి. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము. అందుకని ఎప్పుడు సెకండ్ డే మార్నింగ్ టైంలో అయితే వెళ్తాము. నైట్ టైం వెళ్ళడం చాలా తక్కువ. ఈ సంవత్సరం అయితే శ్రీశైలం వెళ్ళి రావడం వల్ల ఫస్ట్ డే సెకండ్ డే అయితే అసలు కుదరలేదు. 5th డే అయితే వెళ్ళాము. అప్పటికైతే లైటింగ్స్ కానీ ప్రభలు కానీ మొత్తం తీసేశారు. ఫస్ట్ వెళ్ళంగానే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత అయితే కొనుక్కోవడానికి అయితే తిరునాళ్ళలోకి వెళ్ళామండి. లోపలైతే ఇలా ఉంటుంది. ఆ రోజు కూడా కొన్ని ఏవో ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నట్టున్నాయి. లోపల డెకరేషన్ కూడా చేస్తూ ఉన్నారు. గుడి లోపల అయితే ఏమీ వీడియో తీయలేదులేండి. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. 5th డే అవ్వడం వల్ల ఎక్కువ మంది అయితే లేరు. ఫస్ట్ 3 డేస్ అయితే ముందు చూపించిన ప్లేస్లో మొత్తం క్యూ లైన్స్ అయితే ఉంటాయండి. అక్కడ నుంచి బయట వరకు కూడా క్యూ లైన్ అయితే ఉంటుంది. దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి 2-3 అవర్స్ అయితే పట్టేదండి. అంత లేట్ అయితే ఉండేది. మేము తిరునాళ్ళకి వెళ్ళింది 5వ రోజు అయినా కానీ ఎక్కువ మంది జనాలే ఉన్నారండి. ఎందుకంటే డే టైంలో ఎక్కువగా ఎండ ఉండడం వల్ల ఎక్కువ మంది నైట్ టైంలోనే వస్తున్నారు. అలానే పనులకు వెళ్ళిన వాళ్ళు కూడా నైట్ టైమే వస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం ఎక్కువగా అయితే తిరునాళ్ళలో ఇలా బొమ్మల కొలువులు అయితే ఎక్కువగా పెట్టారండి. అంతకు ముందు అయితే చాలా తక్కువగా ఉండేవి. ఉన్నా కానీ ఎక్కువ కాస్ట్. దర్శనం చేసుకుని బయటికి రాగానే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రాగానే ఇవి డెకరేషన్ అయితే బొమ్మలు కనిపించాయండి. చాలా బాగున్నాయి. అంతకుముందు వచ్చినప్పుడు ఇలాంటివి ఎక్కువగా ప్లాస్టిక్ కనిపించావండి. ఇప్పుడు ఇవి మట్టితో చేసినవో లేకపోతే పింగానివో అనుకుంటా. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఇలాంటివి కొనడం అంటే చాలా ఇష్టం అండి. అంతకుముందు చాలా ఎక్కువగా వీటినే తీసుకువెళ్ళేదాన్ని. ఈసారి అయితే డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నప్పుడు జాగ్రత్తగానే ఉంచుతున్నాము. ఇంటికి తీసుకువెళ్ళేసరికి అవైతే ఉండట్లేదండి, ఊరికనే పోతున్నాయి. అందుకని తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ చాలా ఇష్టపడి తీసుకున్నాము. ఇంటికి వెళ్ళేసరికి అవైతే పగిలిపోయాయి. ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకుని ప్రతిదీ వీడియో తీయాలంటే చాలా భయం అండి. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉంటుందో లేదో తెలియదు. అలానే వాళ్ళ వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తుందండి. అలా అనుకుంటూనే భయంగా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ ఈ అన్న అయితే అడిగాడు, మీది యూట్యూబ్ ఛానల్ అని అడిగితే అవునని చెప్పాను. మా వీడియోని కూడా అప్లోడ్ చేస్తారా అని అడిగి మరీ తీయించుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ చిన్న వీడియో క్లిప్ని అయితే అక్కడ తీశాను. ఇంకా అక్కడి నుంచి ఈ వీడియోస్ మొత్తం అయితే గుడికి ముందు ఉన్న షాపుల వరకే తీశాను. గుడికి చుట్టుపక్కల అయితే షాప్స్ అయితే ఉంటాయండి. తిరగడానికి ఓపికే ఉండాలి, కానీ చాలా షాప్స్ అయితే ఉంటాయి. చాలా టైం కూడా పడుతుందండి అన్నీ చూడాలంటే. గుడికి ఎదురుగా 2 బజార్లు అయితే ఉంటాయండి. దాంట్లో ఇలా డెకరేషన్ ఐటమ్స్ కానీ చిన్నపిల్లల కార్లు, బొమ్మలు, గాజులు అలానే ఇంకా చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఇంకొక వైపు అయితే సామాన్లు సపరేట్గా ఉంటాయి. సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఈ 2 బజార్లకు వెళ్ళి కొనుక్కోవడానికి బయటకు వచ్చేసరికి సగం ఓపిక అయిపోతుందండి. అంత క్రౌడ్ అయితే ఉంటుంది. అంగుదీసి అంగేయడానికి కూడా ఉండదు. చాలా రష్గా అయితే ఉంటుంది.
ఫస్ట్ 3 days అయితే ఇప్పుడు వెళ్ళినంత ఫ్రీగా అయితే రోడ్డు మీద వెళ్ళలేమండి. చాలా రష్గా అయితే ఉంటుంది. అసలు ఏమీ తీసుకోవడానికి కూడా కుదిరేది కాదు ఇటువైపు అయితే. ఈ రోజు అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది. ఎక్కువ మంది జనాలు ఉన్నారు కానీ అంత రష్గా లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇలా బొమ్మల కొలువులు అయితే పెట్టి ఉన్నాయండి. ఎక్కువగా ఇటువైపు అంతకుముందు టెడ్డీ బేర్స్ ఇలాంటివి అమ్మేవాళ్ళు, అవైతే చాలా తక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా ఇలాంటి బొమ్మల కొలువులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. కానీ మేమైతే ఏమీ తీసుకోలేదులే, జస్ట్ అలా చూసి వచ్చేసాము అంతే. పెళ్లి కాక ముందు వచ్చినప్పుడైతే ఈ తిరునాళ్ళలో ఖచ్చితంగా టెడ్డీ బేర్ అయితే తీసుకువెళ్ళేదాన్నండి. చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి తీసుకునేదాన్ని. అలానే ఫస్ట్లో చూపించాను కదా డెకరేషన్ ఐటమ్స్ బొమ్మలు లాంటివి, అవి కూడా తీసుకునేదాన్ని. ఈసారి అయితే అవి ఏమీ తీసుకోలేదు. అటు నుంచి ఇంకా స్టీల్ సామాన్ షాపుల్లోకి అయితే వచ్చామండి. ఇలా 2-3 షాప్స్ అయితే ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయండి. ఇందులో ఏమైనా తీసుకోవాలి అన్నా కానీ అన్ని ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టేశారండి. అంతకుముందు అయితే కొంచెం బార్గెన్ చేయడానికన్నా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ప్రతిదీ ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టేశారు. ఎక్కడ చూసినా అలానే ఉంది. కానీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది కానీ క్వాలిటీ అయితే అంతగా బాగాలేదండి. ఎక్కువ కాస్ట్ ఉన్నా కానీ అవి బరువు అయితే లేవు, ఊరికనే పాడైపోతాయి. జస్ట్ అలా చూసి వచ్చేసాము, అక్కడ కూడా ఏమీ తీసుకోలేదు. ఇక్కడైతే కృష్ణుడిది ఒకటైతే డెకరేషన్ది తీసుకున్నాము, ఉయ్యల్ లాంటిది. ఇంకా కొంచెం సేపు అలా చూసేసి ఇంటికైతే బయలుదేరామండి. జైంట్ వీల్ కానీ ఇలాంటివి ఏమీ ఎక్కలేదు, అవి ఎక్కాలంటే నాకు చాలా భయం అండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం సేపు చూసి ఇంటికైతే బయలుదేరిపోయాము. అంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.